హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. బ్యూటిఫుల్ బార్డ్స్ నెస్ట్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా మనం ప్రిపేర్ చేసి వాల్ హ్యాంగింగ్ పెట్టేస్తే చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికైతే నేను బ్యాంగిల్స్ని అయితే యూస్ చేశాను. 4 బ్యాంగిల్స్ తీసుకొని ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసి ఒక లావ్ బ్యాంగిల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర అయితే లావ్ బ్యాంగిల్ ఒకటే ఉన్నా అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనము బ్యూటిఫుల్ వాల్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలోనే వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా 4 బ్యాంగిల్స్ని అటాచ్ చేసిన తర్వాత ఒక లావ్ బ్యాంగిల్ లాగా వచ్చేసింది కదా. దీనికైతే నేను జూట్ థ్రెడ్ ఉంటుంది కదండి, అదే కొస అంటారు కదా, ఆ థ్రెడ్ని అయితే నేను బ్యాంగిల్కి మొత్తం చుట్టేసానండి. అప్పుడు ఇంకొంచెం బొద్దుగా కనిపిస్తుంది, కొంచెం లావుగా కనిపిస్తుంది, చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లోనే వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్స్ ఐటమ్స్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను అలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీకు యూజ్ఫుల్గా అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి నెస్ట్ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి గ్రాస్ మ్యాట్స్ అమ్ముతూ ఉంటారు కదా, వాటిని అయితే తీసుకున్నాను. వాటిని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దాని బ్యాక్ సైడ్ సపోర్ట్గా పెట్టుకున్నాను. సో సర్కిల్ ఉంది కదా, ఆ గాజుకు కూడా చుట్టూత గ్రాస్ని అయితే పెట్టేసుకున్నాను. మీరు గ్రాస్ పెడుతున్నారు కదా, మరి ఆ థ్రెడ్ని చుట్టాల్సిన అవసరం ఏముంది, ఆ థ్రెడ్ కనిపించదు కదా, గ్రాసే చుట్టేయచ్చు కదా అనుకుంటారేమో. లేదండి, ఆ గాజులకి ఈ గ్రాస్ చుట్టేస్తే అంత లుక్ అనిపించదు. గాజు అనేది కొంచెం బొద్దుగా ఉండాలి నెస్ట్ అనేది. అదే ఈ థ్రెడ్ చుట్టే కొంచెము బొద్దుగా నెస్ట్ షేప్లో కనిపిస్తుంది అనమాట. కొంచెం లావుగా కనిపిస్తుంది, అప్పుడు లుక్ చూడటానికి బాగుంటుంది. అదే ఉట్టి బ్యాంగిల్స్కి గ్రాస్ అంటించేస్తే అంత లుక్ రాదనమాట. సో నేను అందుకని ఇలా ప్రిపేర్ చేశాను. సో ఆ బ్యాంగిల్ మొత్తానికి గ్రాస్ని అయితే పెట్టేశాను. చూడటానికి అయితే లుక్ చాలా అంటే చాలా బాగుందండి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా బయట అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. అలా కాకుండా మనం ఇంట్లోనే వేస్ట్గా పడేసే ఐటమ్స్తో, ఇంట్లో ఉండే ఐటమ్స్ని యూస్ చేసి డెకరేటివ్ ఐటమ్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం పెట్టాలి, అంతే అనమాట. సో ఫైనల్గా చుట్టూతో గ్రాస్ అయితే అంటించేసేసుకున్నానండి. తర్వాత నేను అదే థ్రెడ్ని యూస్ చేసి 4 సైడ్స్న థ్రెడ్స్ని పెట్టేసేసి హ్యాంగింగ్ లాగా ప్రిపేర్ చేశాను. మనకి నెస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా మనం ఆ థ్రెడ్స్ని అంటించేసేసుకుంటే నెస్ట్ రెడీ అయిపోతుంది. సో నేను బార్డ్స్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. చిన్న చిన్న బార్డ్స్ ఉంటాయి కదా, అవి వాటిని మిడిల్లో పెట్టేసి వాటికి ఎగ్స్ లాగా నేను ధర్మాకోల్స్ ఉంటాయి కదా, వైట్వి ధర్మాకోల్స్, వాటిని అయితే ఎగ్స్ లాగా పెట్టేశాను. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా తక్కువ టైంలోనే చేసేసుకున్నాం కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఫెస్టివల్స్ అప్పుడు వాల్ డెకరేటివ్స్ మనం లేదా ఏదన్నా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు వాల్ డెకరేటివ్కి సంబంధించినవి, బర్త్డేస్ అప్పుడు వాల్ డెకరేటివ్ సంబంధించిన క్రాఫ్ట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా యూట్యూబ్ అనేది నా వీడియోస్ని ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది. చూడండి, లుక్ అయితే ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. హ్యాంగింగ్ తగిలిస్తే, వాల్కి హ్యాంగింగ్ లాగా తగిలిస్తే మా పిల్లలైతే చూసి చాలా క్యూట్గా ఉందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. డెకరేషన్ కోసం చిన్న చిన్న రోజెస్ని అయితే పెట్టేశాను. పైన థ్రెడ్ కూడా కొంచెం ముడిలాగా వేశాను కదా, అది కనిపించకుండా ఉండటానికి దానికి కూడా గ్రాస్ని అయితే అంటించేశాను. ఫైనల్గా అయితే ఇట్లా మా ఇంట్లో వాల్కి హ్యాంగింగ్ లాగా ప్రిపేర్ చేశానండి. మీకు వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.